హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ డైరెక్టర్ అండ్ యాక్టర్ తల్లాడ సాయికృష్ణ, మీ ఇంట్లో మనిషిని, మీ ఇంటి పక్కన అబ్బాయిని. సో ఈ వీడియో అయితే చూస్తే అర్థమైంది కదా, ఒక ఈవెంట్లో. ఇది ఏ ఈవెంట్ అంటే మా డాడీ వాళ్ళ పెద్ద తమ్ముడు, మా సురేష్ బాబాయ్ ఉంటారు కదా, బాబాయ్ వాళ్ళ పెద్ద అబ్బాయి వంశీ గారిది మొన్న ఎంగేజ్మెంట్ అయింది. సో చాలా రోజుల తర్వాతకి మా ఇంట్లో ఫంక్షన్స్కి ఇక అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే సినిమా మేకింగ్లు, సినిమా పనిలో పడి ఫ్యామిలీని పట్టించుకోవడం తగ్గించడం జరిగింది కాబట్టి మన చుట్టాలు, మన ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో మా వంశీకృష్ణ తమ్ముడిది ఎంగేజ్మెంట్ జరిగితే ఎమ్గనూరు, ఇది వచ్చేసి కర్నూలు దగ్గర ఉంటుంది అనమాట. సో అక్కడ జరిగింది. సో వంశీకృష్ణ అండ్ గౌతమి ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది, అంగరంగ వైభవంగా, చుట్టాల మధ్యలో, పండితుల వేద మంత్రాల సమక్షంలో, మంచి గ్రాండ్ ఎంట్రీల సమక్షంలో, అంతేకాకుండా ఒక మంచి బాహుబలి ఎంట్రీ సాంగ్ తోటి ఎంట్రీ అయితే చేయడం జరిగింది. సో మనం రియల్గా సినిమాలలో మనం ఎలా పెడతామో ఆ రేంజ్ లెవెల్లో మా తమ్ముడికి అయితే ఎంట్రీ జరిగింది. సో ఇక ఆ వీడియోలు తీసుకుంటూ వాళ్ళు వచ్చిన వాళ్ళందరితో, చుట్టాలతో మాట్లాడుకుంటూ నెక్స్ట్ సినిమా ఏంటి. అదే కాకుండా ఇక్కడ బాగా వినపడ్డ టాపిక్ ఏంటంటే, మీ తమ్ముడు ఎంగేజ్మెంట్ అయింది, మరి నీ పప్పన్నం ఎప్పుడు తినిపిస్తారని వచ్చిన మా చుట్టాలందరూ అన్నారు. సో పప్పన్నం తినిపించాడంటే ఒక మంచి అమ్మాయి దొరకాలి కదా, మంచి అమ్మాయి దొరకాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకోసమనే సంబంధాలు చూస్తూనే ఉన్నారు. సో లక్కీగా మా వాడి మ్యారేజ్ సెట్ అయింది కాబట్టి గౌతమి లాంటి మంచి అమ్మాయి వంశీకృష్ణకి దొరకడం మా ఫ్యామిలీలో ఫస్ట్ ఈవెంట్ ఇదే అనమాట. సో చాలా హ్యాపీగా అందరం డ్యాన్స్ చేస్తూ, కోలాటం ఆడుతూ, మా అమ్మ, నాన్న, బాబాయ్లు, పిన్నులు, పెద్దమ్మలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు. సో ఇకపోతే ఇక మా పెదనాన్న అండ్ శ్యామ్ల పెద్దమ్మ, గుప్తా పెదనాన్న, వీళ్ళు కూడా లాస్ట్కి నా వ్లాగ్లో నేను తీస్తుంటే అలా కనిపించారు, ఎందుకే క్యాప్చర్ చేశాను. సో ఇదంతా ఫుల్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఎంగేజ్మెంట్కి ఫుల్ వీడియో చేస్తే అసలు పెళ్ళికి ఎటుపోద్ది అనే ఉద్దేశంతో నేను ఆగాను. మా సురేష్ బాబాయ్, పవన్ పిన్ని వీళ్ళే అనమాట. మా డాడీ తర్వాతకి ఈ బాబాయ్. సో వీళ్ళ పెద్ద అబ్బాయి వీడు వంశీకృష్ణ అనమాట. మా కౌశిక్ తర్వాతకి వీడే అనమాట వరుసలో. ఇకపోతే చాలామంది ఫంక్షన్స్లో భోజనం టైంకి వచ్చామా, బిజీగా ఉన్నామా, అలా కనపడి వెళ్ళామా అనుకుంటారు కదా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే, ఒక్కరోజు 2 రోజుల ముందు కేటాయిస్తే వామ్మో గ్రేట్ అని అయితే అందరూ అనుకుంటున్నారు. సో దాంట్లో భాగంగా మా అమ్మ కూడా వచ్చిన వాళ్ళందరికీ, వెళ్ళే వాళ్ళకి, లేడీస్ ఉంటారు కదా, చుట్టాలు వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి మంచిగా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకుంటూ అందరితో మాట్లాడుతూ. సో అందులో ఎవరన్నా అమ్మాయిలు, పెళ్ళి కాని వాళ్ళు అమ్మాయిలు ఉంటే, నీకు పెళ్ళయిందా, లేకపోతే మా అబ్బాయికి పెళ్ళి చేయాలన్న వరుసలో మా అమ్మ అయితే అందరూ చూడడం జరుగుతుంది. సో ఇంటికి పెద్ద కోడలు కాబట్టి కొంచెం మా అమ్మ కూడా ఇలా చేసుకుంది. తర్వాతకి ఇంకా మిగిలిన పిన్నిలు వాళ్ళు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు కనపడట్లేరు. మా అమ్మను నేను పక్కన ఉన్నా కాబట్టి ఏదో వీడియోలో తీసా. ఇంకా మా పిన్నులు, వీళ్ళందరూ బాబాయ్లు, వాళ్ళకైతే ఒక 5-6 రోజుల నుంచి వర్క్లు. ఇక నెక్స్ట్ మా వాడి పెళ్ళికి అయితే ఒక రేంజ్లో ఉంటుంది. సో ఆ విధంగా మన ఇంట్లో జరిగిన ఫంక్షన్ని ఒక చిన్న వ్లాగ్ ద్వారా మీకు చూపించడం జరిగింది. తర్వాతకి బొమ్మల కొలువు అనేది ఉంటుంది, ఇదే బొమ్మల కొలువు. సో ఈ బొమ్మల కొలువులో నాకు బాగా నచ్చినాయి అనమాట. అన్ని రకాల థీమ్స్ ఉన్నాయి. సో మన నేచర్, మన నేటివిటీ, మన కల్చర్ అయితే దీంట్లో చూపించడం జరిగింది. సో ఆల్మోస్ట్ మన తెలుగు పెళ్ళిళ్ళలో, ఎంగేజ్మెంట్లలో అయితే ఇలా పెట్టడం అయితే జరుగుతుంది అని నాకు తెలుసు. సో మీకు కూడా తెలిసినవి ఏమన్నా ఉంటే కూడా ఇలా పోస్ట్ చేయండి. సో అదేవిధంగా లాస్ట్కి ఇదంతా అయిపోయాక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక ఫోటో దిగడం జరిగింది. సో ఇక మా మమ్మీ, మా డాడీ మీకు తెలుసు ఆల్మోస్ట్. తర్వాతకి మా తమ్ముడు కూడా జాయిన్ అవుతాడు. ఇదిగో ఈ ఫోటోలో మా తమ్ముడు, నేను, మా అమ్మ, నాన్న. ఇది అయిపోయిన తర్వాతకి మా మమ్మీ, డాడీ వెళ్ళి మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మంచి స్టిల్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా అది అయిపోయాక టోటల్ తల్లాడ ఫ్యామిలీ అంతా స్టేజ్ మీద కన్నుల పండగలా ఉంది కదా, చూడ్డానికి 2 కళ్ళు అయితే సరిపోవు. అండ్ మా నాన్నమ్మ, తాతయ్య ఎందుకు రాలేదంటే, కర్నూలులో ఈవెంట్ జరుగుతుంది కాబట్టి కొంచెం వాళ్ళకి జర్నీ అనేది లాంగ్ అవుతుంది కాబట్టి, వరంగల్, ఖమ్మం నుంచి కర్నూలు రావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు రాలేదు. ఇదంతా మా బ్రదర్స్ బ్యాచ్. థ్యాంక్ యూ.